నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జ్యోతిష్య విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు. సో వెంటనే కాల్ చేయండి, మీ జ్యోతిష్య ఫలాల గురించి తెలుసుకోండి. నమస్తే అండి, వెల్కమ్ టు ద స్టూడియో. నమస్తే అమ్మా. ప్రతి ఒక్కరికి జ్యోతిష్య విశేషాలు తెలుసుకోవాలన్న అవసరం ఎంతవరకు ఉందంటారు? ఇక్కడ జ్యోతిష్యానికి సంబంధించినంత వరకు ఇది ఒక శాస్త్రం. జ్యోతిష్యం అన్నటువంటి దాని పేరులోనే ఉంది జ్యోతిష్యము అని. అంటే చీకటిలో, అంటే ఒక సమస్యతో మనం బాధపడుతూ మనకి ఎటువంటి పరిష్కారం దొరకనప్పుడు కనపడేటువంటిది ముందుగా జ్యోతిష్యాన్ని నమ్ముతాం. కాబట్టి ఈ జ్యోతిష్యం అన్నది పూర్వం నుంచి కూడా మనం తారల గురించి చెప్తాం. తారలు అంటే ఆకాశంలో మెరిసేటువంటి జ్యోతులు అవి. కాబట్టి ఆ నక్షత్రాల గురించి చెప్తాం. ఇందులో వచ్చేసి చక్కగా సైన్స్ను వివరిస్తూ అందులో ఉన్నటువంటి ఫలితాలను చెప్తూ ప్రతి మనిషి జీవితంలో తను పుట్టినటువంటి ఏదో ఒక సందర్భంలో ఎంత ఈ విషయాన్ని నమ్మనటువంటి వాళ్ళైనా సరే ఏదో ఒక సందర్భంలో తప్పకుండా వాళ్ళకి అవసరం ఉంటుంది. ఆ అవసరంలో తప్పక బిలీవ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి జ్యోతిష్యం అన్నది ఒక గొప్ప శాస్త్రం. దాన్ని చెప్పే వాళ్ళ యొక్క లక్షణాన్ని బట్టి, చెప్పే వాళ్ళ యొక్క వాక్ను బట్టి, చెప్పే వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి జ్యోతిష్యం ఫలితం ఉంటుంది. ఓకే అండి, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో 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 ఓకే అండి. హలో నమస్తే అండి, మీ పేరు? హలో హలో మాట్లాడండి, వినిపిస్తోంది. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా ఫోన్ లైన్లో మాట్లాడండి. హలో హలో ఓకే అండి, కాల్ డిస్టర్బెన్స్ ఉన్నట్లుగా ఉంది. అయితే జ్యోతిష్యం గురించి చెప్తున్నారు. చాలామంది శాస్త్రంగా ఇది గుర్తించినప్పటికీ బిలీవ్ చేయొచ్చా లేదా అనే డైలమాలో ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి క్లారిటీ ఇస్తారు? ఇక్కడ అదే మా చెప్తున్నాను. చెప్పే వ్యక్తి యొక్క అనుభవాన్ని బట్టి, చెప్పే వ్యక్తి యొక్క వాక్ను బట్టి ఇక్కడ జ్యోతిష్యం అన్నటువంటిది ఫలితాలని చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా ఒక లెసన్ని 100 మంది పిల్లలకు చెప్తాడు మాస్టర్. అందులో ఒకళ్ళు మాత్రమే నెంబర్ 1లో ఉంటారు. మిగతా వాళ్ళందరికీ చెప్పింది అదే ఒకటే. అంటే ఆ బుక్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో పుస్తకంలో అది మాస్టర్ గారు అందరికీ చెప్పారు. కానీ ఒకళ్ళు మాత్రమే ఎందుకు నెంబర్ 1గా వస్తారంటే అందులో అతను చేసినటువంటి శ్రద్ధ, భక్తితో పాటు చదువుకోవటం వలన కనపడే ఆసక్తితో అతను ముందు ఉంటాడు. అలాగే ఇక్కడ జ్యోతిష్యంలో కూడా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఒకటే. దాన్ని ఫలితాన్ని కాలానుగుణంగా ఈ కాలంలో ఏ విధంగా అన్వయించి చెప్పాలి అన్నది మన వేదాల్లో ప్రతి దాంట్లో కూడా, ప్రతి సబ్జెక్ట్లో కూడా, వేదంలో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్లో కూడా కాలానికి తగ్గట్టుగా మనం ఫలితాన్ని చెప్పే విధంగా మన వేదాలని చెప్పడం జరిగింది. కానీ అందులో వేదార్థం మారదు, కానీ అందులో ఫలితాలని ఈ సమయానికి ఏ విధంగా తీసుకోవాలి అన్నదాన్ని మాత్రం వివరించి చెప్పగలిగితే తప్పకుండా మిగతా వాళ్ళకి అది ప్రయోజనకరంగా ఉంటుంది. బిలీవ్ చేయనటువంటి వాళ్ళు కూడా బిలీవ్ చేసేది. ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే ఇది మూఢనమ్మకం అయితే కాదు, 100%. ఎందుకంటే మూఢంగా నమ్మాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు అని ప్రశ్నించి మరీ అడిగి తెలుసుకోవచ్చు జ్యోతిష్యం అన్నది. ఓకే అండి, జ్యోతిష్యం జనరల్గా కొన్ని ఇంటిపైన ఆధారపడి దాన్ని జ్యోతిష్యం చెప్తూ ఉంటారంటారు. బేసిక్ థింగ్స్ ఏంటంటారు? దేనిపైన ఆధారపడి జ్యోతిష్యం చెప్తారు? జ్యోతిష్యం అన్నది ఎప్పుడు కూడా 27 నక్షత్రాలు, 12 రాసులు, వాటికి అధిపతులు, 9 మంది నవగ్రహాలు, వీటి మీద ఆధారపడి వాటి చక్రంలో ఎక్కడెక్కడ మనం పుట్టినప్పుడు టైంని సూర్యోదయం ఆధారంగా చక్కగా లగ్నాన్ని బేస్ చేసుకొని అక్కడ ఆ టయానికి ఏ విధంగా ఆ రోజు ఏ తిథి ఉంది, ఏ నక్షత్రం ఉంది, అది ఎన్నో పాదంలో ఉంది, ఈ విధంగా మనం చక్కగా ఆధారంగా చేసుకొని దాని ఫలితాలని అద్భుతంగా చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యగమనం ఆధారంగా ఎప్పుడూ కూడా టైం అనేటువంటిది 24 గంటలు ఎలా వస్తుంది మనకి? సూర్యోదయంతో పాటుగా సూర్యాస్తమయం. కాబట్టి ఈ సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా దాన్ని కాలం అని చెప్తాం. ఈ కాలం అనేది మనం పుట్టినటువంటిది ఏ కాలానికి పుట్టామో, అంటే ఏ సమయానికి పుట్టామో మనం తప్పకుండా కావాలి. అందుకే డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా, అంటే మనం పుట్టినటువంటి తేదీతో పాటుగా అలాగే పుట్టినటువంటి సమయము, అలాగే పుట్టినటువంటి ప్రదేశము 3 కూడా ఉన్నట్లయితే మనం చక్కగా మీకు జ్యోతిష్యాన్ని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, జనరల్గా చాలామందికి శని పట్టింది, ఏలినాటి శని ఉంది అని అంటూ ఉంటారు. అసలు శని గ్రహం వల్ల ఎలాంటి నష్టం ఉంది, లాభం ఉందంటారు? జనరల్గా చాలామందికి ఇది ఒక భయం ఉంటుంది. 7.5 సంవత్సరం శని అనగానే, లేదా అష్టమ శని అనగానే, అర్ధాష్టమ శని అనగానే వీళ్ళకి చాలా భయం ఉంటుంది. దీనికి కారణాలు వచ్చేసి చాలా ఉన్నాయి. ఈ 7.5 సంవత్సరం శని ఏదైతే ఉందో ఇది మన రాశి నుంచి, మన జన్మ రాశి ఏదైతే ఉందో మన రాశి నుంచి
వెనక స్థానంలో 2.5, జన్మ రాశిలో 2.5, జన్మ రాశి నుంచి 2వ స్థానంలో 2.5, ఇలా మొత్తం కలిపి 7.5 సంవత్సరం ఉంటుంది. ఈ 7.5 సంవత్సరం మనం పుట్టినప్పుడు జన్మ చక్రంలో కుండలిలో ఏదైతే శని ప్రభావం అంటే అతను మిత్రరాశిలో ఉన్నాడా, శత్రురాశిలో ఉన్నాడా, స్వస్థానంలో ఉన్నాడా, యోగంలో ఉన్నాడా చూసుకొని మనం 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ఒక 7.5 సంవత్సరం శని అనేటువంటిది మనకు నేర్పిస్తుందే తప్ప అది మనల్ని కష్టపెట్టేదానికి కాదు. మనకు దాని విలువ తెలిసేటట్టుగా ఆ 7.5 సంవత్సరం శని చేస్తుంది. ఇప్పుడు ధనం యొక్క విలువ మనకు తెలియదు అనుకుందాం. ఈ 7.5 సంవత్సరం శని వచ్చినప్పుడు ఆ ధనం విలువ మనకు గొప్పగా తెలియజేస్తుంది. దాన్ని అనవసరంగా పోగొట్టుకోవటము లేకపోతే అనవసరంగా దాన్ని వదిలేసుకోవటం జరిగినప్పుడు మనకు బాధ కలుగుతుంది. అప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది. అది 7.5 సంవత్సరం శనిలో వీళ్ళకి ఏంటంటే శని చేసేటువంటి మంచి పని అయినప్పటికీ కూడా మనకి తెలియజేస్తున్నప్పటికీ కూడా దాన్ని చూసి భయపడతాం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. 7.5 సంవత్సరం శనిలో కూడా చక్కగా శని ఇచ్చినంత గొప్పగా ఏదైనా సరే, అది కష్టమైనా సంతోషమైనా మీకు తెలియజేసేటువంటి గొప్ప తెలివితేటలైనా శక్తి అయినా లేకపోతే పదవైనా ఏదైనా సరే శని ఇచ్చినంత గొప్పగా ఇంకే గ్రహం కూడా ఇవ్వజాలదు. కాబట్టి శనిని ఎప్పుడూ కూడా మనం భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. చక్కగా నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుణ్ణి ముట్టుకోవటానికి కూడా భయపడతారండి వీళ్ళందరూ కూడా. భగవంతుణ్ణి ముట్టుకోవటానికి భయం ఏంటంటే, భగవంతుడు అనుకున్నప్పుడు అంటే మనకన్నా కూడా ఒక గొప్ప శక్తి ఉన్నటువంటి వాడిని అయ్యా నువ్వు దేవుడితో సమానం అయ్యా, నాకు ఇది చేసి పెట్టావయ్యా కాబట్టి నువ్వు దేవుడు అయ్యా అంటారే, అలాంటిది మనల్ని చక్కగా మనలో విషయాన్ని బయటికి తీసి మనలో ఉన్నటువంటి కష్టాలను నష్టాలకి ఓర్చుకునే విధంగా నిలబడే విధంగా మనల్ని నిలబెట్టి దాని విలువ తెలియజేసేటువంటి శనిని మాత్రం చూసి భయపడజాలదు, భయపడకూడదు కూడా. చక్కగా స్వామివారిని అభిషేకించుకోవచ్చును. అంత మాత్రం చేత నూనె అంటేంది, నూనె అంటే ఏమవుతుందండి, చక్కగా కడుక్కోండి. అంతేకాని అక్కడ శనీశ్వరుడి దగ్గర నూనె ఇలాంటి సైకలాజికల్గా మీరు బాధపడి దాన్ని ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శని చాలా గొప్ప శక్తివంతమైనటువంటి గ్రహం. ఈ గ్రహం ఇచ్చినంత గొప్ప ఫలితాలను మిగతా ఏ గ్రహం కూడా ఇవ్వజాలదు, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి శని దోషం ఉన్నా, శని యోగకారకుడుగా ఉన్నా అది అంత గొప్పగా ఫలితాన్ని ఇస్తుంది. అంటే దోషం ఉన్నప్పుడు అదేవిధంగా మనల్ని ఇబ్బంది కలిగించి ఆ ఇబ్బందుల్లో నుంచి బయటికి ఎలా తీయాలో కూడా ఆ గ్రహమే, బయట పడాలో కూడా ఆ గ్రహమే మనకు నేర్పిస్తుంది. కాబట్టి శనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే గురుగారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో హలో హలో, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్గా ఫోన్ చేయండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? ఓకే హేమంత్ గారు, టీవీ వాల్యూమ్ బాగా తగ్గించేసేయండి, డైరెక్ట్గా ఫోన్ లైన్లో మాట్లాడండి. హలో హేమంత్ గారు. హలో సార్ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి చక్కగా మీరు నేరుగా మాట్లాడచ్చు సార్. మాట్లాడండి, మీ కాల్ కలిసింది కదా, మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో. ఓకే, కాల్ కట్ అయినట్లుందండి. ఓకే అండి, ఇందాక మనం ఏలినట్ శని గురించి మాట్లాడుకుంటున్నాం. జనరల్గా శనివారం నువ్వులు పట్టుకోకూడదని, లేకపోతే ఇలా నవగ్రహాల పూజ చేసిన తర్వాత ఆ నూనెను అంటుకోకూడదు, ఎవరు పడితే వాళ్ళు నవగ్రహాలని పూజ చేయకూడదు అని చాలామంది అంటూ ఉంటారండి గుడికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు అదేమ్మా చెప్పింది. ఎందుకంటే మన వాళ్ళకి ఇక్కడ నవగ్రహాల్లో ఎప్పుడు కూడా శనికి తైలాభిషేకం చేస్తూ నువ్వులు అక్కడ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఈ బట్టలకి అంటటం ద్వారా ఆ శని ఏదో మీతో పాటు వచ్చేస్తాడని మాత్రం మీరు అనుకోవద్దు. మీ బట్టలకి మురికి అంటుతానో లేకపోతే నూనె అంటే ఆ జిడ్డు వదలదానో చెప్తారేమో, కానీ వాస్తవంగా చక్కగా మీరు ఆ నవగ్రహాలకి పూజ చేసుకోవచ్చును. నవగ్రహాల దోషం ఏదైనా ఉన్నా కూడా చక్కగా పోతుంది. ఎవరైనా చేయవచ్చును. పలానా వాళ్ళే చేయాలి, పలానా వాళ్ళే చేయకూడదు అన్నటువంటి రూల్ ఏమి ఉండదు. ఎప్పుడూ కూడా భగవంతుని దర్శనానికి వెళ్ళేటువంటి భక్తుడు ఎవడైనా సరే ప్రేమతో భక్తితో వెళ్ళాలే తప్ప నేను ఈ కోరికతో మాత్రం వెళ్ళకూడదు. కోరిక ఏమని ఉండాలి, మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత కోరుకోవాలన్నా కూడా కోరికలు రావు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస వివేకానందుని అడుగుతాడు. వివేకానందుడు అడుగుతాడు రామకృష్ణ పరమహంసని, స్వామి రోజు కూడా మీరు కాళీమాతతో మాట్లాడతారు కదా, మరి మీరు ఏం కోరుకుంటారు అంటే, నీతో కూడా అమ్మ మాట్లాడితే నీకు ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. నిజమని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత కోరుకోవడానికి ఆయనకి ఏం ఉండదు అక్కడ. ఎందుకంటే భగవంతుడి మీద ప్రేమతో భక్తితో మనం అక్కడికి వెళ్ళినప్పుడు కోరుకునేదానికి అక్కడ ఏం ఉండదు. ఎందుకంటే మనసు ఆధీనం అయిపోతుంది.
కాబట్టి అప్పుడు కోరికలన్నీ కూడా నశించిపోయేదానికి అవకాశం. ఒక క్షణకాలం కూడా మన మనసు భగవంతుని ఆధీనంలో ఉంచేస్తే కోరిక అనేటువంటి కలగదు. కాబట్టి ఎప్పుడూ కూడా నవగ్రహాలను ఆరాధించేటప్పుడు కూడా నవగ్రహాలకి అధిదేవతలు ఉంటారు. నవగ్రహాలని ఆరాధించడం ద్వారా ఆ అధిదేవతల్ని కూడా ఆరాధించినట్లుగా అవుతుంది. కాబట్టి మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏమన్నా ఉన్నట్లయితే తెలియకుండా కూడా ఒక్కొక్కసారి నవగ్రహాల చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసేటువంటి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా కూడా మీరు నవగ్రహాలకి పూజ చేసుకోవచ్చును. ఓకే గురుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. మంజుల గారు నమస్తే అండి. మంజుల గారు, హలో హలో. ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్లుగా ఉంది. అలాగే చాలామంది బాలారిష్టాలు అని చెప్పి పిల్లలకి అరిష్టాలని తగ్గించడం కోసమని జుట్టు, వెంట్రుకలు అలాగే కొన్ని చీపురు పుల్లలు అలాంటివి పట్టుకుంటూ ఉంటారండి. అవి మూఢ విశ్వాసాలు అంటారా? వాటి వల్ల ఏమైనా లాభం ఉందంటారు? ఈ వచ్చేసమ్మా బాలారిష్ట దోషం అన్నటువంటిది జాతకంలో లగ్నం నుంచి చూసుకొని మేము అందులో లగ్నంలో పాపగ్రహం ఉందా, లగ్నం పాపకత్తెరలో ఉందా, లేకపోతే లగ్నానికి చుట్టుపక్కల పాపగ్రహాలు ఉన్నాయా, ఇలాగా బాలారిష్ట దోషాలని జాతకంలో ఉన్నాయా లేవా అని చూసి చెప్తారు. దానివలన ఈ బాలారిష్ట దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి అది ఎన్నేళ్ల వరకు, కొంతమందికి 12 సంవత్సరాల వరకు ఉంటాయి, కొంతమందికి అంటే జన్మ జాతకంలో ఉన్న గ్రహాల పరిస్థితిని బట్టి అనమాట. కొంతమందికి 8 ఏళ్లకే ఉంటాయి, కొంతమందికి 4 ఏళ్ళు ఉంటాయి. కొంతమందికి బాలారిష్ట దోషం ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్కసారి తల్లిదండ్రుల యొక్క దోషం ఉంటుంది, ఒక్కొక్కరికి వీళ్ళకే ఆరోగ్యం బాగలేకుండా ఉంటుంది. ఇలాగా రకరకాలుగా ఉంటాయి వాటిలో. అందువల్ల బాలారిష్ట దోషాలు అన్నటువంటివి ఇక్కడ జాతకంలో ఉన్నప్పుడు, అందుకనే మన వాళ్ళు చాలామంది చెప్తారు ఏమని, చిన్న వయసులోనే జాతకం రాయకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దానికి కారణం ఇదే బాలారిష్ట దోషాల వలన. కానీ ఈ రోజున ముహూర్తం పెట్టుకొని మరీ సిజరిన్ చేయించుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ముహూర్తం పెట్టుకొని ఆ టయానికి సిజరిన్ చేయించుకుంటున్నారంటే ఆల్రెడీ వాడి జాతకం డిసైడ్ అయిపోయినట్టే. ఎందుకంటే ఏ జన్మ లగ్నానికి ఏ టయానికైతే పెడతామో దానివల్ల నా సిజరిన్ చేసి బయటికి తీయటం వల్ల ఆ జన్మ లగ్నాన్ని నుంచే మిగతా గ్రహాలన్నీ ఉంటాయి, ఆ విధంగానే వాళ్ళ జాతకం ఉంటుంది. కాబట్టి సిజరిన్ అనేటువంటిది ఈ కాలంలో అది కరెక్టా రాంగా అంటే నేను ఒక్క విషయం చెప్తాను. సిజరిన్కి టైం పెట్టినా కూడా టయానికి పుట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ టయానికి ఏదో ఒక ఇబ్బంది కలిగి మరి ఆ సిజరిన్ జరగకుండా ముందుకో వెనక్కో జరిగేటువంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో మనం సిజరిన్ చేసేటువంటి సమయానికి మన వాళ్ళు జాతకం రాయకూడదు చిన్న వయసులో అని చెప్పేది అబద్ధం అయిపోతుంది. ఎందుకంటే సిజరిన్కి ఎప్పుడైతే మనం ఫిక్స్డ్గా డేట్ పెట్టి టైం పెట్టేసామో ఆ టయానికి పుట్టేస్తున్నాడు అనుకోండి, దాని ప్రకారమే వాళ్ళకి ఖచ్చితంగా లగ్నం వస్తుంది, దాని ప్రకారమే వాళ్ళ జాతకం ఉంటుంది, అందులో ఉన్న ప్లానెటరీ పొజిషన్స్ ప్రకారం ముహూర్తం ఉంటుంది, ఆ ముహూర్తం ప్రకారమే వీళ్ళ యొక్క జన్మ జాతకం ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాయకూడదు అనేటువంటిది ఇదేం లేదు. ఈ బాలారిష్ట దోషాల వలన ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు వాళ్ళకి చెప్పి బాధ పెట్టడం ఎందుకని ఇప్పుడల్లా జాతకం రాయాల్సిన అవసరం లేదు, తర్వాత చూద్దామని చెప్తారు. ఓకే గురుగారు, అయితే కుజదోషం వల్ల పెళ్ళిళ్ళు లేట్ అవుతూ ఉంటాయి అని చాలామంది అంటూ ఉంటారు. కుజదోషం ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అంటారు? వాళ్ళకి పరిష్కారం ఏమైనా ఉంటుందా? ఇక్కడ వచ్చేసమ్మా జన్మ జాతకంలో కుజదోషం అన్నటువంటిది నిర్ధారణ చేసేటప్పుడు లగ్నం నుంచి 2వ స్థానంలోనూ దాని కుటుంబ స్థానం అంటాం, 4వ స్థానంలో వచ్చేసి అది సుఖస్థానం అంటాం, తర్వాత 7వ స్థానాన్ని వివాహ స్థానం, 8వ స్థానం ఆయుష్ లేదా మాంగళ్య స్థానం, 12వ స్థానాన్ని వ్యయము లేదా మృత్యు స్థానం అంటాం. ఈ స్థానాల్లో ఈ 5 స్థానాల్లో కుజుడు స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా దోషాన్ని ఉన్నటువంటి వాటిని ఎన్నో చూస్తున్నాం. కాబట్టి ఈ దోష పరిహారాల కోసం అది ఏ నక్షత్రంలో ఉంది, స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా శత్రురాశిలో ఉందా, శత్రు నక్షత్రంలో ఉందా, ఈ నక్షత్ర పాదం ఏంటి, ఇవన్నీ కూడా చూసి దాన్ని నిర్ధారణ చేస్తాం. ఇప్పుడు వివాహానికి సంబంధించినంత వరకు ఇప్పుడు 7మ 8మ స్థానాల్లో ఉన్నప్పుడు వివాహానికి సంబంధించినంత వరకు ఇక్కడ తప్పక కుజదోషం ఉన్నటువంటి వాళ్ళని మన పూర్వీకులు ఏం చెప్తున్నారంటే కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి చేయటం ద్వారా సుఖంగా ఉంటారని చెప్పి. కానీ ఈ కలియుగంలో కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి చేసినా కూడా విడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితిగతి ఎక్కడ ఉంది, అది శత్రురాశిలో ఉందా, మిత్రరాశిలో ఉందా, స్వస్థానంలో ఉందా, స్వస్థానంలో ఉంటే అది యోగిస్తుందా లేకపోతే పాపగ్రహంతో ఉందా, ఇలా ఆ
కుజుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి, ఆ స్థానంలో అతనితో కలిసి ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి, అలాగే ఇంకేదన్నా పాపగ్రహం దాన్ని చూస్తుందా లేకపోతే శుభగ్రహం చూస్తుందా, ఇలా దాన్ని నిర్ధారణ చేసి మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఓకే గురుగారు, సర్పదోష నివారణకి కూడా కొన్ని మార్గాలు ఉంటాయంటారు. జనరల్గా సర్పదోషం ఎప్పుడు వస్తుందంటారు? ఇది వచ్చేసి సర్పదోషం వచ్చేసి కాల సర్పదోషం అని చెప్తాం. అది సవ్యం అపసవ్యం 2 రకాలుగా ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో రాహు, ఇక్కడ సంతాన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి నాగదోషం అని చెప్తూ ఉంటారు చాలా వరకు. అసలు ఈ నాగదోషం అన్నటువంటిది ఎందుకు వస్తుంది, సైంటిఫిక్గా ఏ విధంగా మన శరీరంలో ఉంటుంది, ఇది మాత్రం చెప్పరు. ఇది చెప్పాలి. ఎలా అంటే ఈ నాగదోషం ఉన్నటువంటి వాళ్ళకి అర్థం ఏంటి, పిల్లలు పుట్టరు. పిల్లలు ఎందుకు పుట్టరు, శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల, లేదా ఆడవాళ్ళలో ఎగ్స్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల. ఇది సైంటిఫిక్ రీజన్. ఈ శుక్రకణాలు ఏ విధంగా ఉంటాయి, తల తోకతో పాటు మరి మైక్రోస్కోప్లో చూసినట్లయితే సర్పాకారంలో ఉంటాయి. దీన్నే నాగదోషం అంటారు. అంటే మనకున్నటువంటి శుక్రబీజాల యొక్క బీజోత్పత్తికి సంబంధించినటువంటి శుక్రకణాల యొక్క సంఖ్య తగ్గిపోవటం వల్ల దోషము అని చెప్తారు. అందుకనే మన వాళ్ళు రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగపడగలకి పాలాభిషేకం చేయమని చెప్తారు. ఎందుకు అంటే ఈ రావి ఆకులలో మనకి సైంటిఫిక్గా మన శరీరంలో ఉన్నటువంటి గర్భాశయంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకైతే అండాలకి సంబంధించినటువంటి పెరుగుదల కావచ్చు, సంఖ్య తక్కువగా ఉండొచ్చు. అలాగే మగవాళ్ళకు ఉన్నటువంటి ఆ శుక్ర బీజోత్పత్తికి సంబంధించి సంఖ్య ఏదైతే తక్కువ ఉందో దాన్ని వృద్ధి చేసేంత గొప్పగా ఆ ఆకుల్లో ఉన్నటువంటి ఔషధం పనిచేస్తుంది. అందువలన రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగ ప్రతిష్ఠ చేసి దానికి చక్కగా పాలాభిషేకం చేసేదానికి, దాని చుట్టూ 108 ప్రదక్షిణలు చేసేదానికి ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయం అక్కడ కూర్చొని కాలం గడపమంటే మన వాళ్ళు కాలం గడపరు. ఆ చెట్టు ఆకుల్లో ఏముంది అన్నటువంటి ఆలోచన. అదే భక్తి భావాన్ని కల్పించి అక్కడ 108 ప్రదక్షిణలు చేయించడం ద్వారా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. దానివలన ఇన్ని రోజులు చేయమని చెప్తారు. అందులో కూడా ఒక మండలం చేయమని చెప్తాం. మండలం చేయటం ద్వారా ఏమవుతుందంటే దేనికైనా, ఒక వైద్యానికైనా లేదా ఒక భక్తికైనా ఒక నియమం అనేది ఎందుకు పెడతారంటే ఈ శరీరం అలవాటు పడేదానికి. కాబట్టి దానికోసం మాత్రమే ఈ విధంగా చెప్పామనుకోండి, ఎవరు ఆ రోజుల్లో నమ్మేవాళ్ళు కాదు, మూర్ఖంగా. ఈ రోజున అడుగుతున్నారు ఏమని, సైన్స్ అనేటువంటిది ఈ రోజున చాలా గొప్పగా అభివృద్ధిలోకి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు కూడా ఇది ఎందుకు చేయాలి అన్నటువంటిది రిటర్న్ క్వశ్చన్ వస్తుంది మనకి. కాబట్టి దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పినట్లయితే చక్కగా దాన్ని విని ఆచరించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నాగదోషానికి ఉన్నటువంటి దానికి మనం పరిహారం చేసుకోవచ్చు. అలాగే సర్పదోషం ఏదైతే ఉందో, కాల సర్పదోషం అంటే గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో బంధింపబడి, జనరల్గా గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే ఈ రాహుకేతువులు కూడా యాంటీ క్లాక్ వైజ్లో ఉంటాయి. కాబట్టి వీటి మధ్యలో గ్రహాలు మేజర్ ప్లానెట్స్ అయినటువంటి ఈ రవి, చంద్రుడు, అలాగే గురువు, అలాగే శుక్రుడు, అలాగే కుజుడు, ఈ గ్రహాలన్నీ కూడా ఏవైతే శని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉండటం వలన సర్పదోషం ఏర్పడుతుంది. చాలా వరకు చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి, నేను ఒక ఆయన చెప్పంగా విన్నాను, అసలు సర్పదోషం లేదండి జాతకంలో అని. ఎందుకంటే 2.5 రోజుకి ఒక రాశి మారేటువంటి చంద్రుడు ఫలితాన్ని ఇస్తే, మరి 2.5 సంవత్సరం మారేటువంటి శని, సంవత్సరానికి ఒకసారి మారేటువంటి గురువు, 1.5 సంవత్సరానికి మారేటువంటి ఈ రాహుకేతుల మధ్యలో బంధింపబడి ఉన్నటువంటి గ్రహాలు, నెలకొకసారి మారేటువంటి శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, రవి కావచ్చు, అలాగే 45 రోజులకు మారేటువంటి కుజుడు కావచ్చు. ఒక్కొక్కసారి ఆయన వక్రతత్వం కానీ చెందాడంటే 6 నెలలు కూడా పడిపోయి ఉంటాడు అక్కడ, కాబట్టి కుజుడు. కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో బంధింపబడి ఉండటం వలన ఫలితాన్ని ఇవ్వచాలవు. ఎలా అంటే ఒక ఇంట్లో బంధించేసి ద్వారపాలకుల్ని ఇద్దరిని పెట్టేస్తే వాళ్ళ ఫలితాలు, ఇంట్లో నుండి పని చేయాలంటే బయటికి వెళ్ళాలి, ఖచ్చితంగా ఆ ఫలితం బయటికి వెళ్ళాలి. మరి ఎవరిని బతిలాడుకోవాలి, రాహుకేతువులకు ద్వారపాలకులను బతిలాడుకోవాలి. మహావిష్ణువు దర్శనార్థానికి వచ్చినటువంటి వాడు కూడా జయ విజయుల్ని ముందుగా దర్శించుకునే తర్వాత వెళ్ళాలి. ఆ విధంగా ఈ రాహుకేతువులు బంధింపబడి ఉంటే మాత్రం తప్పకుండా వీటికి పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే రాహు మంత్రాధీనుడై దుర్గ భక్తిలో ఉంటాడు కాబట్టి ఆ విధంగా. అలాగే కేతు వచ్చేసి గణపతి ఆధీనంలో ఉంటాడు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా రాహుకేతువులకి పూజ చేయటం ద్వారా ఈ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు, ఈ కాల సర్పదోషంలో ఉన్నటువంటి వాళ్ళు అన్నిట్లోనూ రాణించలేరు, ఏదైనా ఒక రంగంలోనే రాణించగలరు. అది కూడా గొప్పగా రాణించాలంటే ఈ రాహుకేతువులకి తప్పనిసరిగా మనం ఒకసారి చేసేసామండి, 6 నెలల క్రితం కాదు 6 ఏళ్ల క్రితం చేసేసాం, అప్పుడు పెళ్ళి అయిపోయింది, మరి ఇప్పుడు కూడా చేయాలంటారా అని చెప్పేసి అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు సమస్య వచ్చింది కదా, పిల్లలు పుట్టలేదు, లేకపోతే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, మరి దానికి కూడా పరిహారం చేసుకోవాలి. ఖచ్చితంగా ఒక వ్యాధి అనేటువంటిది శరీరంలోకి వచ్చిన తర్వాత దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆల్రెడీ ఎప్పుడో మందు వేసుకున్నానండి, ఈరోజు ఎక్కువైపోయిందంటే ఎక్కువైంది కదా, మళ్ళీ వేసుకోవాలి.
అదేవిధంగా జన్మ జాతకంలో ఒక్కసారి జాతకంలో దోషం ఉన్నట్లయితే 30 సంవత్సరాల వరకు 32 సంవత్సరాల వరకు వివాహ దోషం ఉండి వివాహం ఈ కుజదోషం ఉంటే వెళ్ళిపోయింది అనుకోండి, వివాహం అయింది 32 ఏళ్ళ కంటే లేట్గా మ్యారేజ్ అయింది, మళ్ళీ తర్వాత కూడా ఈ దోషం లేదు కదా అని చెప్పేదానికి ఉండదు. అదే కుజుడు మళ్ళీ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు లేదా దశాంతర దశలు వచ్చినప్పుడు ఒక మహాదశలో అంతర్దశలు ప్రత్యంతర దశలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు మనకి ఈ ప్లానెట్స్లో గోచారంలో ఆ గ్రహం ఎక్కడ ఉందో దానివల్ల మనకు ఫలితం ఇబ్బంది కలిగినప్పుడు తప్పకుండా ఆ దోష పరిహారానికి మళ్ళా చేసుకోవటం ద్వారా ఖచ్చితంగా ఈ కుజుడి దోషం కావచ్చు, సర్పదోషం కావచ్చు, లేకపోతే ఈ దోషాలకు పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా నివారణ కోసం మరలా చేసుకోవాల్సి ఉంటుంది. భక్తి ఆధారంగా భగవంతుడు ప్రేమతో మనం పిలిస్తే ఎంత దూరమైనా వస్తాడు. ఏ విధంగా అయినా సరే చక్కగా ఇక్కడ మనకి ఆశీర్వచనం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు హజీరా అండి. ఓకే హజీరా గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో హలో హజీరా గారు, మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన రోజు సమయం చెప్పండి. హలో మేడం, మా ఫాదర్ గురించి కనుక్కుందామని. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/6/1960. 1960 అండి. మీ ఫాదర్ నేమ్ ఏంటండి? అలీ. చెప్పండి అమ్మా, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్నింగ్ 8 o'clock. మార్నింగ్ 8 o'clock. ఏ ఊర్లో పుట్టారు చెప్పండి. విశాఖపట్నం. మీ ఫాదర్ లగ్నం వచ్చేసి మిథున లగ్నం అమ్మ, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం, 3వ పాదం. అదే కోర్టు కేసులో ఉందన్నమాట, ఫైనాన్షియల్ గా. నేను చెప్తాను. ఇక్కడ లగ్నంలో బుధుడు, అలాగే 3వ ఇంట్లో రాహు, 7వ ఇంట్లో శనితో పాటుగా గురువు. ఇక్కడ గురు శనిలు ఇద్దరు కూడా వక్రించి అష్టమ చంద్రుడు, 9వ ఇంట్లో కేతు, లాభంలో లాభాధిపతి అయినటువంటి కుజుడు, వ్యయంలో వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడితో రవి, 4 గ్రహాలు స్వస్థానంలో గురువు, కుజుడు, శుక్రుడు, బుధుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ శని జాతకంలో 7వ స్థానంలో ఉండటం వలన అష్టమాధిపతి అయి, అందులో కూడా శని మహాదశ జరుగుతూ ఉన్నందువలన ఈ కోర్టులో కేసు ఉన్నటువంటిది ఇంకా సమయం పడుతుందమ్మా. ఇంకా 1.5 year ఈజీగా పడుతుంది. 2017 జనవరి వరకు కూడా ఇక్కడ సమయం పట్టేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. కాబట్టి ఇక్కడ శనికి తప్పకుండా పరిహారం చేసుకుంటూ ఉండండి. ఇక్కడ కోర్టులో కేసుకి సంబంధించి ఫేవర్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో హలో ఏమండి? నమస్తే అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/8/1967 అండి. 18/8/1967. ఓకే. 67. ఏ టైంలో పుట్టారండి? ఉదయం 11 to 12 మధ్యలో. ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి సార్. నేను 18/67 నారాయణ శ్రీనివాస ఆంజనేయులు నా పేరు. సరే, ఇక్కడ మీ లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, 4వ పాదం అండి. లగ్నంలో కుజకేతువుల యొక్క కలయిక, 4వ ఇంట్లో చంద్రుడు, 6వ ఇంట్లో ఇక్కడ శని, 7మ రాహు, దశమంలో గురు అద్భుతంగా హంసయోగంలో, అలాగే గజకేశ్వర యోగం బుధుడితో కూడా ఉన్నాడు. ఇక్కడ గురు లాభంలో లాభాధిపతి అయినటువంటి రవి, లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడితో కలిసి ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు మీ జాతక రీత్యా గురు బలం లేదంటే గురువు అష్టమంలో ఉన్నాడు, కానీ వృత్తి స్థానాధిపతి అయిన చంద్రుడు 4వ ఇంట్లో, వృత్తి స్థానంలో గురువు మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్న గోచార రీత్యా వృత్తి రీత్యా కొంచెం ఇబ్బందులు కలిగేదానికి అవకాశం. గురు మహాదశలో కుజుడి యొక్క అంతర్దశ, ఇవన్నీ కూడా చాలా బాగున్నప్పటికీ గోచారంలో ఇక్కడ మీకు జరిగేటువంటి ఈ గురు బలం లేనందువలన ఇబ్బందులు కలుగుతాయి. గురువు ధనకారకుడు కాబట్టి చక్కగా ఆ గురువుని సేవించండి. గురువారం బాబా గుడికి కానీ, లేదా దక్షిణామూర్తి గుడికి కానీ, అంటే శివాలయంలో దక్షిణామూర్తి వారు ఉంటారు స్వామివారు, ఆయన చక్కగా సేవించడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు షేక్ అబూబకర్ అండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/4/1984. 19/4/1984. అవునండి. ఏ టైంలో పుట్టారో చెప్పండి. ఏ టైంలో పుట్టారో చెప్పండి. ఉదయం 9 to 10 లోపు, అప్పటికి తెలియదు.
మార్నింగ్ 9 to 10 లోపు అండి. ఓకే, ఎక్కడ పుట్టారండి? విజయవాడ అండి. విజయవాడ. ఓకే అండి, గురుగారు చెప్తారు వినండి. ఇక్కడ మీ లగ్నం వచ్చి కన్యా లగ్నం అండి. రాశి వచ్చేసి మీది వృశ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి కుటుంబ స్థానంలో శని ఉచ్చ స్థితిలో వక్రించి 3వ ఇంట్లో గురువు వక్రించి కేతువుతో చంద్రుడితో, అలాగే గురువు 4వ ఇంట్లో స్వస్థానంలో ఇది హంసయోగంలో, 7వ ఇంట్లో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఇది మాలవ్య యోగంలో, 8వ ఇంట్లో రవి ఉచ్చ స్థితిలో, అలాగే బుధుడు వక్రించి బుధాదిత్య యోగంలో, అలాగే ఇక్కడ రాహు 9వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి జాతకం. రాహు, కేతు, శని, రవి 4 గ్రహాలు, అలాగే ఇక్కడ శుక్రుడు, రవి, రాహు, కేతు, అలాగే శని 5 గ్రహాలు ఉచ్చస్థితిలోను. ఇక్కడ గురువు స్వస్థానంలో, కుజుడు స్వస్థానంలో ఉన్నటువంటి మంచి జాతకం ఇది. జాతకానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ప్రజెంట్ గోచార రీత్యా మీకు జన్మశని 7.5 సంవత్సరం జన్మశని జరుగుతూ ఉన్నందువలన తప్పక ఈ శనికి మీరు పూజ చేసుకోండి. అమోఘమైనటువంటి యోగాన్ని ఇస్తాడు, మీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తాడు, లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని కలుగజేస్తాడు. కాబట్టి శనిని పూజించడం ద్వారా తప్పకుండా మీకు ఇబ్బందులు తొలగేదానికి అవకాశం ఉంది. ఓకే గురుగారు, మరి కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం. మీ పేరు నమస్తే అండి, నేను లక్ష్మి మాట్లాడుతున్నా అండి, కర్నూలు నుంచి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అంటే మా వారి గురించి తెలుసుకోవాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. 2వ తేదీ 2/6/1974. 1974. ఏ టైంలో పుట్టారండి? ఉదయం 6 గంటలకండి. ఓకే అండి, గద్వాల్లో. గురువు గారు మాట్లాడతారు వినండి. లగ్నం వచ్చేసమ్మా మీ వారిది వృషభ లగ్నం, రాశి వచ్చేసి తులా రాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 3వ పాదం అమ్మా. లగ్నంలో 5 గంటలకి ఏమ్మా? ఉదయం 5 గంటలకి గద్వాల్లో. అలాగే అమ్మా, లగ్నం వచ్చేసి ఇక్కడ మీ వారిది వృషభ లగ్నం, రాశి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం. అవును సార్. లగ్నంలో రవికేతువులు, 2వ ఇంట్లో బుధ శనులు, 3వ ఇంట్లో కుజుడు నీచ స్థితిలో, 6వ ఇంట్లో చంద్రుడు, 7వ రాహు నీచంలో, 10వ ఇంట్లో గురువు, వ్యయంలో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ శని మహాదశలో గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది. చక్కగా ఈ గురువు 10వ ఇంట్లో ఉన్నాడు, శని ధనస్థానంలో మిత్రరాశిలో చక్కగా ఉన్నాడు. ధనాధిపతి అయినటువంటి బుధుడితో కూడా వృత్తి స్థానాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శని చేరి. అయితే ఇక్కడ ఈయనకి బుధదశ వస్తే కానీ బాగోదమ్మా. ఈ బుధదశ 2017 డిసెంబర్ నుంచి, అంటే కరెక్ట్గా 2 years తర్వాత వస్తుంది. వచ్చిన దగ్గర నుంచి అద్భుతంగా ఉంటుంది. అంతవరకు కొంత ఇబ్బందులు, అలాగే చేసే పనిలో కూడా అంత గొప్పగా ఏమీ ఉండదన్నమాట. కాబట్టి చక్కగా ఈ శని మహాదశ జరుగుతుంది. కాబట్టి శని వృత్తి స్థానానికి అధిపతి అయి ఉన్నాడు. కాబట్టి కుటుంబ స్థానంలో, ధనస్థానంలో చక్కగా శనికి శనివారం రోజు కూడా చక్కగా నువ్వుల నూనెతో అభిషేకం చేసి బెల్లం నైవేద్యంగా ఉంచినట్లయితే మంచి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఇంకా కాలర్స్ ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దండి, కాల్స్ దొరకలేదని. ప్రతిరోజు 3:30 సాయంత్రం ఈ ప్రోగ్రాంలో మీరు మీ జన్మ నక్షత్రం గురించి, అలాగే జాతక ఫలాల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు కాల్ కనెక్ట్ కావట్లేదు, పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే నాగరాజ్ గారి పర్సనల్ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, స్టూడియోకి వచ్చేసి చాలా వివరాలు తెలియజేస్తున్నారు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం జన్మకుండలి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.